సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందిస్తామని అందరూ సచివాలయానికి వెళ్లి పెన్షన్లు తీసుకోవాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. 3వ తేదీన పెన్షన్లు ఇస్తామని వెల్లడించారు. ఇక ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వాలంటీర్లపై పూటకో మాట మాట్లాడుతున్నారని, ఆయన వాలంటీర్లపై కక్ష కట్టారంటూ ఆరోపించారు. చంద్రబాబుది మోసపూరిత రాజకీయమని, రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు విఘ్నత కలిగిన నాయకుడు కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సజ్జల. ఎలక్షన్ కమిషన్ పెట్టి ఆపించారు. ఆయన ఈరోజు అనొచ్చు నాకేం తెలుసు ఎవరో పెట్టారని. ఆయనకు తెలుసు ఇలాంటి చండాలమైన పని తను డైరెక్ట్గా చేస్తే ప్రజా వ్యతిరేకత విపరీతంగా వస్తుంది ప్రజల్లో అని చెప్పి తనకు ఎప్పుడూ తెలిసిన వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉందో ఎవరో ఒకరిని ముందు పెట్టుకొని డ్రామాలు ఆడిచ్చే నిజంగా ఆయనకు వాలంటీర్ సిస్టమ్ అనేది వద్దు అని ఒక సైద్ధాంతికంగా కూడా ఆయన అనుకుంటే తనే పోయి ఉండొచ్చు, కోర్టుకు పోవచ్చు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ విధానం అని కూడా చెప్పి ఇది పనికిరాది వ్యవస్థ, మేము వస్తే ఇచ్చేస్తాం, లేదా గతంలో ఉన్న జన్మభూమి కమిటీల వ్యవస్థను తీసుకొస్తామని కూడా చెప్పొచ్చు, తప్పులేదు. ఆ స్వేచ్ఛ ఆయనకుంది. అలాగే ప్రజల్లోకి వెళ్ళి దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ పెట్టి ఆపించారు. ఆయన ఈరోజు అనొచ్చు నాకేం తెలుసు ఎవరో పెట్టారని. ఆయనకు తెలుసు ఇలాంటి చండాలమైన పని తను